నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని రఘురామ కృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఐపీఎస్ సునీల్ నాయక్ కి నోటీసులు అయితే ఇచ్చారు. అలాగే బోర్గెడ్ అనిల్ కూడా నోటీసులు అయితే ఇచ్చారు. మరి ఏప్రిల్ 4వ తేదీన విచారణకు అయితే హాజరు కావాలి. ఇక వీళ్ళు నిజాలు చెప్పే అవకాశం ఉందా లేదా ఈ విచారణలో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఈ రఘురామ కృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఇప్పటికీ ఒక కొలిక్కైతే రాలేదు. ఆ కేసు సంబంధించి ఇప్పుడైతే ఐపీఎస్ సునీల్ నాయక్ నేమో నోటీసులు అయితే ఇచ్చారు. అలాగే బోర్గెడ్ అనిల్ కూడా నోటీసులు ఇచ్చారు. మరి వీళ్ళిద్దరు వెళ్ళి విచారణకి హాజరవుతారా లేదా అసలు నిజాలు చెప్పే అవకాశం అయితే ఉందంటారా? ఏమంటారు మేడం? అసలు నిజాలు చెప్పడం ఏంటి, సేమ్ అవే డైలాగ్స్ చెప్తారు. గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు, అయితే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, రివర్స్లో అవే చెప్తారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరిని విచారించినా ఈ 3 పదాలే చెప్పారు. ఈ 3 పదాలు చెప్పాలని పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, మనకు తెలుసు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇవాళ రఘురామ కృష్ణరాజు కేసులో వీళ్ళ విచారణ కొనసాగుతోందనే కదా మొన్న అక్కడ పెంటపర్ర అక్కడ ఆయన మీద దాడికి ప్రయత్నించారు. ఒకటి లోకల్గా క్రిస్టియన్స్ తోటి రామాలయం వివాదం, రెండోది ఈ కేసు. ఈ రెండూ కలిపి ఆయన మీద హత్యాయత్నం చేశారు. మొన్న శ్రీరామనవమి రోజు కూడా అదే 50 నోటీసులు ఇచ్చారు. 57 మందికి ఇచ్చారు. అవును. అయితే నేను అనేది ఏంటంటే ఇవాళ వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి తెలుసు, ఎవిడెన్స్లు ఉన్నాయి, వీడియో ఫుటేజ్ ఉంది, వీళ్ళు ఎవరికి ఫోన్ చేశారు, ఎవరితో మాట్లాడారు, ఏం చేశారు అనేది మొత్తం అంతా కూడా కాల్ డేటానే కాదు, మొత్తం వివరంగా ఉంది. అందుకని ఇవాళ ఏం చేశారంటే మళ్ళా ఈ సునీల్ నాయక్ని మీరు విజయనగరం రావాలి, అక్కడ విచారణ అధికారి దామోదరు వీళ్ళని పిలిచారు. విజయనగరం వెళ్ళి వీళ్ళు విచారణ అధికారి ముందు ఎవరెవరు, బోర్గెడ్ అనిల్ కూడా, ఎందుకంటే బోర్గెడ్ అనిల్ ఆ రోజు సాక్షిగా అతని పేరుంది, అందుకని బోర్గెడ్ అనిల్ని కూడా రమ్మన్నారు. ఇద్దరిని కలిపి విచారిస్తే ఇద్దరు నోరు విప్పుతారా, ఇద్దరు నోరు మూసుకుంటారా, తెలియదంటారా, ఇది ఇప్పుడు ఇక్కడ పెద్ద విషయం. అంటే రఘురామకృష్ణరాజు మీద జరిగి ఇన్ని సంవత్సరాలు అయ్యాక ఇంత సీరియస్గా దీని మీద విచారణ జరుగుతూ ఉంటే తప్పు చేసిన వాళ్ళు అంత ధైర్యంగా మాకు తెలియదు, మర్చిపోయాము, గుర్తులేదు అంటుంటే సినిమాల్లో లాగా వాళ్ళకి గుర్తొచ్చేలా చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందా? అది నిజంగానే అందరికీ కోపం వస్తుంది. ఇప్పుడు అంత వీడియో చూపించి మీరు ఇగో ఆ రోజు ఉన్నారు, గుండెల మీద కూర్చుని సునీల్ కుమార్, వీడియో చూపించింది మీరు, ఇవన్నీ చెప్తూ ఉంటే కూడా కొడుతూ ఉంటే మాకు తెలియదంటే, అంటే మీరు యాక్చువల్గా వీళ్ళు లాఠీలు పట్టుకుని తప్పు చేసిన వాడిని కొడతారు. ఇవాళ ఒక పోలీస్ అధికారులుగా ఉన్న వీళ్ళ మీద లాఠీ చార్జీ చేయాలా? లాఠీ ఎత్తితే కానీ వీళ్ళు నోర్లు విప్పరా? ఎందుకంటే ప్రజలు చాలా కోపంగా ఉన్నారండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు సంగతి అందరికీ తెలుసు, ఆయన ఎంత మంచివాడో, ఎంత అజాత శత్రువో అందరికీ తెలుసు. అటువంటి రఘురామకృష్ణరాజు మీద వీళ్ళు ఇలా చేయటం అనేది చాలా తప్పు కదా. సరే చేశారు, ఇప్పుడు తప్పు ఒప్పుకోవాలి. అది కూడా ఏంటి, అందరూ సీనియర్ ఐపీఎస్లుగా ఉండి మీరు జగన్మోహన్ రెడ్డికి తలదించుకుని, అంటే ఆయన ముందు తల వంచుకుని తల దించుకుని ఆయన చెప్పింది చేసి ఈరోజు ఇరుక్కున్నారు. సిగ్గుపడాలిగా. మీకు గుర్తుంటే కనుకైతే ఎన్నికల ముందు వీళ్ళందరూ కూడా మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలి సార్, మీరే మాకు దేవుడు, మీరు కావాలి అంటూ ఏడ్చారు కదా. సిగ్గుందా వీళ్ళకి? వీళ్ళు అసలు ఆయన ముందు తలదించుకోవటం ఏంటి? వీళ్ళందరూ కష్టపడి పోస్టులు తెచ్చుకున్న వాళ్ళు. సునీల్ నాయక్ అయినా, సునీల్ కుమార్ అయినా, పిఎస్ఆర్ అయినా వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న పోస్ట్ కదా. ఐపీఎస్ అంటే ఎంత గర్వకారణం. మీకేం కర్మ, మీరు తలదించుకునేలాగా ఎందుకు చేసుకున్నారు? మీ పోస్ట్కి మీరు ఒక గొప్పతనం తీసుకురావాలి. ఓ పలానా సునీల్ నాయక, పలానా సునీల్ కుమారా, పలానా పిఎస్ఆర్ ఆంజనేయులు అని. పిఎస్ఆర్ ఆంజనేయులు అంతకుముందు మంచిగానే ఉన్నాడు. జగన్ దగ్గర చేరాకే వీళ్ళందరికీ ఇట్లాంటి దౌర్భాగ్య స్థితి వస్తుంది. అంటే ఆయన చెప్పిన మాటలు విని ఆయన అడుగుజాడల్లో నడిచి ఎక్కడికి వెళ్తున్నారు, ఆ అడుగులు ఎక్కడికి పడుతున్నాయి, ఆఖరికి జైలు దగ్గరికి నడుస్తున్నాయి. అది జరుగుతోంది. కాబట్టి ఇవాళ సునీల్ నాయక్ని విచారిస్తారు. మరి సునీల్ నాయక్ ఏం చెప్తారు? బోర్గెడ్ అనిల్ నోరు విప్పుతాడా? మరి బోర్గెడ్ అనిల్తో మాకు సంబంధం లేదంది కదా వైసీపీ. అది దృష్టిలో పెట్టుకుని బోర్గెడ్ అనిల్ జరిగిందంతా నిజాలు చెప్పేస్తాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెడతాడా?
అనేది చూడాలి. మేడం, మరి మన శ్రీరామనవమి రోజు కూడా జరిగిన ఎందుకు దీని వెనక కారణం ఏంటి? ఎందుకు టార్చర్ చేస్తున్నారు? అసలు మొన్న కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రఘురామకృష్ణంరాజు గారు. ఎందుకు ఏం ఇదేనండి చేస్తున్నారు? ఇప్పుడు ఈ కేసులు ఒక కొలిక్కి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ టార్చర్ రఘురామకృష్ణరాజుని రఘురామకృష్ణరాజు మీద 3rd డిగ్రీ ప్రయోగించిన కేసు ఏదైతే ఉందో దాని మీద తీవ్రంగా విచారణ జరుగుతోంది. ఆయన కూడా నేను వదిలిపెట్టనంటున్నాడు. అది ఒకటి జగన్మోహన్ రెడ్డి కోపం. అందులో 2019-24 మధ్యలో కూడా రచ్చబండ కార్యక్రమం పెట్టి ఏకాడు కదా రోజు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఎత్తి చూపించాడని అదొక కోపం. ప్లస్ ఇప్పుడు మళ్ళా పనిలో పని ఈ ఎస్సీ వెర్డిక్ట్ ఒకటి వచ్చింది, ఏది దళితులు కాదు క్రిస్టియన్స్గా మారితే అని. సో అక్కడ లోకల్ క్రిస్టియన్స్ అక్కడ రామాలయం కట్టడానికి ఎగ్నిస్ట్గా ఉన్నారు. అక్కడ ఉండే రామాలయానికి వెళ్ళి పూజ చేస్తానంటే దండ వేస్తే ఒక ఆవిడ తీసి పడేసింది చూడండి. మరి తప్పు కదా అది. ఆ రామాలయం చూసారా ఎట్లా ఉందో, ఏదో దిక్కు లేకుండా తయారైందో దాన్ని ఆయన ఉద్ధరిస్తా అన్నాడు, పునరుద్ధరిస్తానన్నాడు. దానికి హిందూ భక్తులు మేము ఇటుకలు ఇస్తాము, మేము జై శ్రీరామ్ అని రాసి మీకు ఇటుకలు పంపిస్తాం, మీరు కట్టండి అన్నారు. ఈయన కూడా నిన్న ఛాలెంజ్ చేశాడు, నేను కడతాను, ఎవరు వస్తారో చూస్తాను. హర్షకుమార్ అన్నాడు కదా మొన్న ఈ సంఘటనలో, నేను బయటకు వస్తే పరిస్థితి వేరేగా ఉంటుందని, నువ్వు రా చూసుకుందామని ఛాలెంజ్ విసిరాడు ఈయన. సో రామాలయం విషయంలో ఛాలెంజ్ విసిరాడు, కడతానని నేను పర్మిషన్ తెచ్చుకున్నానన్నాడు. హర్షకుమార్ కూడా ఛాలెంజ్ విసిరాడు. ప్లస్ ఈ కేసులో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరాడు. కాబట్టి ఇన్ని అంశాల మీద ఆయన్ని అంతం చేయాలని చూశారు. కానీ అదృష్టం కొద్దీ ఆయన బతికారు. అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.